హలో అండి, ఈరోజు మనం ఈ క్లాస్లో ఏంటంటే అఫిలియేట్ మార్కెటింగ్ ఉన్న పెద్ద ప్రయోజనాలు మూడింటి కోసం అయితే మనం తెలుసుకుంటాం. అంటే బెస్ట్ అంటే త్రీ అడ్వాంటేజెస్ అనేవి అయితే మనం అయితే తెలుసుకుంటున్నాం. ఒకసారి మూడు ప్రయోజనాలు ఒకసారి అవి ఏంటని చూద్దాం. అఫిలియేట్ మార్కెటింగ్ లో మొదటిసారి ఆన్లైన్ లో డబ్బు సంపాదించే వారికి చాలా ప్లస్ పాయింట్. ఎవరైతే ఆన్లైన్ లో అమౌంట్ ఎర్న్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి అనేది ఇది చాలా ప్లస్ పాయింట్. ఒక మూడు పెద్ద ప్రయోజనాలు అయితే మనం ప్రాక్టికల్ గా ఏవైతే ఉపయోగపడతాయో అవి ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ అవకాశాలు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ అవకాశాలు అంటే ఏంటి? అఫిలియేట్ మార్కెటింగ్ లో మీరు ఉత్పత్తి తయారు చేయాల్సిన పని లేదు కాబట్టి మీకు పర్టికులర్ గా స్టాక్ లేదు, ఆఫీస్ స్టాఫ్ అనేది అవసరం లేదు. అంటే మీకు ఆఫీస్ అవసరం లేదు అండ్ స్టాఫ్ కూడా అవసరం లేదు మీకు. ఓకే, అండ్ సాధారణంగా ఒక మొబైల్ లేదా ల్యాప్టాప్ ఉంటే సరిపోద్ది. అండ్ ఇంటర్నెట్ అవసరమైతే సింపుల్ వెబ్సైట్ ఉంటే మనకి చాలు ప్రారంభించడానికి అయితే సరిపోతుంది. ఒకవేళ చిన్న వెబ్సైట్ ఉంటే ఓకే, అండ్ అదర్వైజ్ ఏంటంటే ఒక ల్యాప్టాప్ అండ్ ఇంటర్నెట్ ఉన్నా సరే మనకి సరిపోతుంది. అండ్ మీ నైపుణ్యం ఏదైతే ఉందో ప్రధాన పెట్టుబడి. మీకున్న స్కిల్ అనేది ఇక్కడ ప్రధానంగా పెట్టుబడి. అంటే మీరు రైటింగ్ చేయడం వస్తే రైటింగ్, లేదంటే వీడియోలు తీయడం వస్తే వీడియోలు తీయడం, అండ్ రివ్యూలు చెప్పడం వస్తే రివ్యూలు చెప్పడం, అండ్ సోషల్ మీడియాలో షేర్ చేయడం వంటివన్నీ ఇవన్నీ కూడా మీకున్న ప్రధానమైన స్కిల్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి తక్కువ రిస్క్ తక్కువ అండ్ పెర్ఫార్మెన్స్ ఆధారితం. అంటే ఏంటి? ఇక్కడ సేల్స్ జరిగితేనే డబ్బు వస్తుంది కాబట్టి మీరు ముందుగా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి నష్టపోవాల్సిన పరిస్థితి అయితే ఉండదు. మీరు అమౌంట్ అనేది అయితే ఎక్కడ పెట్టక్కర్లేదు. సేల్స్ జరిగితేనే డబ్బు వస్తుంది కాబట్టి మీరు ఒకేసారి ఇంత అమౌంట్ పెట్టాల్సిన అవసరం అనేది అయితే లేదు. అండ్ అడ్వర్టైజింగ్ లాగా అంటే క్లిక్ డబ్బు కట్టాల్సిన అవసరం లేకుండా మీ లింక్ ద్వారా కొనుగోలు జరిగినప్పుడే కమిషన్ అనేది వస్తుంది. మీ లింక్ త్రూ కొనుగోలు జరుగుతూనే కమిషన్ అనేది అయితే వస్తుంది. ఈ మోడల్ వల్ల పూర్తిగా ఏమవుతుంది? కొత్త వాళ్ళు కూడా ట్రయల్ చేస్తూ ఒకవేళ ఏదైనా ఎర్రర్ చేస్తూ నేర్చుకునే సమయంలో పెద్ద ఆర్థిక ఒత్తిడి లేకుండా ముందుకు వెళ్ళగలం. సో చాలా మంది కొత్త వాళ్ళు ఉంటారు కాబట్టి ఏమైనా ట్రయల్స్ కోసం ట్రై చేయడం, లేదంటే ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా పెద్దగా లాస్ అనేది ఏమి ఉండదు కాబట్టి నేర్చుకోవడానికి అయితే మనకి సింపుల్ గా అనేది అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేటప్పుడు మనకి ప్యాసివ్ ఆదాయం, స్కేల్ చేయగలిగే సిస్టమ్. అంటే ఏంటి? మీరు ఒకసారి ఒక మంచి ఆర్టికల్, లేదంటే ఒక మంచి వీడియో, లేదంటే ఒక బ్లాగ్, ఒక రివ్యూ పెట్టాక అది నెలల తరబడి ఏళ్ళ వరకు కూడా ప్రాఫిట్ తీసుకొచ్చే అవకాశం అనేది అయితే ఉంటుంది. ఓకేనా? సో ఎక్కడంటే నెలలు లేదా ఏళ్ళ తరబడి మీరు ఒక వీడియో చేసి వదిలేశారు, ఒక వీడియో అనేది క్రియేట్ చేసి ఇన్స్టాగ్రామ్ లో అనేది అయితే పెట్టారు, లేదంటే ఒక రివ్యూ రాశారు, లేదంటే ఒక బ్లాగ్ చేశారు. సో వన్స్ అలా పెట్టిన తర్వాత మీకు అది నెలల తరబడి ఏళ్ళ వరకు కూడా అలా ప్రాఫిట్ తీసుకొచ్చే అవకాశం అనేది అయితే మనకు ఉంటుంది. అండ్ ఆ కంటెంట్ మీద మీకు ఉన్న అఫిలియేట్ లింకుల ద్వారా రోజుకి, లేదంటే వారానికో, లేదంటే నెలకో ఆటోమేటిక్ గా సేల్స్ వచ్చినప్పుడు మీరు అప్పుడు పని చేయకపోయినా సరే కమిషన్ అనేది అయితే క్రెడిట్ అవుతుంది. చూడండి, అంటే ఇక్కడ ఏంటంటే మీరు కంటిన్యూగా వర్క్ చేయక్కర్లేదు. వన్స్ వర్క్ చేసి విడిచిపెడతారు, ఒక వీడియో అనేది అయితే క్రియేట్ చేసి పెట్టారు, అక్కడ ఒక లింక్ ప్రమోట్ చేస్తారు, కంటిన్యూగా వర్క్ అవుతున్న కొద్ది కూడా మీరు ఎప్పుడు కూడా పని చేయాల్సిన అవసరం లేదు. మీరు పని చేయకపోయినా సరే ఆ లింక్ అయితే వర్క్ అవుతుంటాయి కాబట్టి సో అప్పుడు కూడా మీకు కమిషన్ అనేది అయితే క్రెడిట్ అనేది అయితే అవుతుంది. అంటే ఏంటి? మీకు నచ్చిన నిచ్ లో, అంటే మీకు ఏదైనా ఈ బుక్స్ రాయాలనుకుంటే బుక్స్, లేదంటే ట్రేడింగ్ టూల్స్ అయితే ట్రేడింగ్ టూల్స్, లేదంటే మార్కెటింగ్ కోర్సులు ఏవైనా సరే మీకు నచ్చిన నిచ్ లో ఎక్కువ కంటెంట్ పెంచుకుంటే అది ప్రేక్షకుల మీద మళ్ళీ విభిన్న ఉత్పత్తులు ప్రమోట్ చేసి ఆదాయం స్కేల్ చేయగలుగుతారు. ఓకేనా? అది ఆదాయం అనేది అయితే తీసుకువస్తూ ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఈ మూడు కారణాల వల్ల, అంటే తక్కువ పెట్టుబడి, తక్కువ రిస్క్, అండ్ ప్యాసివ్ అండ్ స్కేలబుల్ ఇన్కమ్, ఇవి ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా ఏంటంటే మొదటిసారి ఆన్లైన్ లో డబ్బు సంపాదించే వారికి అఫిలియేట్ మార్కెటింగ్ అనేది అయితే సరైన మోడల్ గా అనేది అయితే భావిస్తారు. సో ఇది మనకి అఫిలియేట్ మార్కెటింగ్ ఉన్న పెద్ద ప్రయోజనాలు మూడింటికి అనేది అయితే వివరణ. ఓకే, థ్యాంక్ యూ.